హలో ఫ్రెండ్స్, నా పేరు అనిల్ బెహ్రా. మీరు చూస్తున్నారు తెలుగు లైఫ్. ఈరోజు మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 20 అవర్స్ ఫాస్టింగ్ అండ్ 4 అవర్స్ ఈటింగ్ విండో గురించి డిస్కస్ చేయబోతున్నాం డీప్గా. ఇప్పుడున్న వెయిట్ లాస్ టెక్నిక్స్ అన్నింటికల్లా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది సేఫెస్ట్ అండ్ ఈజియెస్ట్ అండ్ హెల్దియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వెయిట్ లాస్ టెక్నిక్ అని నేను నమ్ముతానండి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలామంది చాలా రకాలుగా ఫాలో అవుతూ ఉంటారండి. బేసిక్గా 16 అవర్స్ ఫాస్టింగ్ చేసి 8 అవర్స్ ఈటింగ్ విండోలో తినడం అదొక టైప్ అయితే, 20 అవర్స్ ఫాస్టింగ్ చేసి 4 అవర్స్ ఈటింగ్ విండోలో తినడం అదొక టైప్, ఇంకా డే అంతటికి ఒకేసారి మీల్ తినడం అదొక రకంగా ఉంటుంది. వీక్లో 2 డేస్ కంప్లీట్గా ఏమీ తినకుండా 2 రోజులు కంటిన్యూస్గా ఉపవాసం ఉండి మిగిలిన రోజులు ప్రాపర్గా తినడం, ఇలా చాలా రకాలుగా చాలామంది ఫాలో అవుతూ ఉంటారనమాట. ఓకే, ఇప్పటిదాకా మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ చేసి 8 అవర్స్ ఈటింగ్ విండో క్రియేట్ చేసుకొని ఆ 8 అవర్స్ ఈటింగ్ విండోలో తింటున్నాం. సో ఇది ఈజీ లెవెల్ అండి. ఇది మనం 1 వీక్ మనం ప్రాక్టీస్ చేస్తే మన బాడీ దానికి అడాప్ట్ అయిపోతుంది, అది అందరికీ తెలుసు. సో సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో దీని వెనకాల సైన్స్ ఏం చెప్తుందంటే, ఇది మన బాడీలో ఉన్న ఇన్సులిన్ని డ్రాప్ చేస్తుంది అనమాట. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అందులో ఉన్న గ్లైకోజిన్ని మన బాడీలో పార్ట్స్కి అది సరఫరా చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఇన్సులిన్ అనేది బేసిక్గా ఒక గోడలా పనిచేస్తుంటుంది అనమాట. మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అందులో ఉన్న క్యాలరీస్ని మాత్రమే మన బాడీ యూటిలైజ్ చేసుకునేలాగా ఇది బ్లాక్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఇది కరగనీకంట ఇది ఒక గోడలాగా, కవచంలాగా ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. అదే కనుక మనం ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతాయి. అప్పుడు మనం ఈజీగా మన కొవ్వు నిల్వల్ని మనం యాక్సెస్ చేసుకోగలం, ఫ్యాట్ని బర్న్ చేసుకోవచ్చు. ఈ ఇన్సులిన్ లెవెల్ని తగ్గినప్పుడు మాత్రమే మనం దాన్ని బర్న్ చేసుకోవచ్చు. మనం బేసిక్గా 10 అవర్స్ ఏమీ తినకుండా ఉన్నప్పుడు అప్పుడు మన బాడీలో గ్లైకోజన్ లెవెల్స్ అనేవి కంప్లీట్గా డ్రాప్ అవుతాయి అన్నమాట. ఆ టైం నుంచి ఎంతసేపు మనం ఫాస్టింగ్ ఉంటామో అంతసేపు వరకు మనం ఫ్యాట్ని బర్న్ చేస్తామన్నమాట. సో 16 అవర్స్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు 6 అవర్స్ మనం ఫ్యాట్ని బర్న్ చేస్తాం. ఎందుకంటే 10 అవర్స్ వరకు మన బాడీలో, మన స్టమక్లో మనం తిన్న ఫుడ్ ఉంటుందన్నమాట. 10 అవర్స్ తర్వాత మనం ఫ్యాట్ని మాత్రం బర్న్ చేస్తాం. ఆ గేమ్ని మనం ఇంకొక లెవెల్కి పెంచి, అంటే కాస్త మనం ఎఫర్ట్స్ పెట్టి 20 అవర్స్ కనుక ఫాస్టింగ్ చేయగలిగితే నీకు 10 అవర్స్ మనం ఫ్యాట్ని బర్న్ చేస్తాం. ఓకే, ఎందుకు మిమ్మల్ని ఈ 20 అవర్స్ వరకు పుష్ చేయమంటున్నానంటే, 4 అవర్స్ అనేది ఈటింగ్ విండో వస్తుంది కదా, ఈ 4 అవర్స్ అనేది స్వీటెస్ట్ స్పాట్ అండి. ఎందుకంటే 4 అవర్స్ ఈటింగ్ విండోలో మనకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా మనం తీసుకోవచ్చు. ఓకే, కన్ఫామ్గా మనం 4 అవర్స్ ఈటింగ్ విండోలో మనకి కావాల్సిన న్యూట్రిషన్ని మనం 100% తీసుకోవచ్చు. ఓకే, ఇది మరీ అంత కష్టం కాదండి. మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 16 అవర్స్ ఫాస్టింగ్ అండ్ 8 అవర్స్ ఈటింగ్ విండోని మనం ఒక 1 మంత్ 2 మంత్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మన బాడీ దానికి అలవాటు పడిపోతుంది. అది మనకి చాలా ఈజీ అయిపోతుంది. అలాంటప్పుడు మనం 20 అవర్స్కి కనుక మనం ఫాస్టింగ్ చేయడానికి పుష్ చేస్తే మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఉన్న ఎక్స్ట్రీమ్ బెనిఫిట్స్, ఇంకా చాలా ఫాస్ట్గా ఫ్యాట్ని బర్న్ చేసుకుంటామన్నమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ట్రై ఫర్ 20 అవర్స్ ఇఫ్ యూ కెన్. ఓకే, 2 డేస్ 3 డేస్ ట్రై చేయడంలో తప్పే లేదు. ఇది సేఫెస్ట్ థింగ్. ఓకే, దీని మీద చాలా స్టడీస్ జరిగాయి. సేఫ్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ టు లూజ్ యువర్ ఫ్యాట్ అనమాట. సో నా ఉద్దేశం ప్రకారం 20 అవర్స్ ఫాస్టింగ్ చేసి 4 అవర్స్ ఈటింగ్ విండో కనుక మీరు కుదించగలిగితే, ట్రై ఫర్ 2 or 3 డేస్ ఇన్ అ వీక్. ఓకే, అలా చేసినా సరే మీకు డెఫినెట్గా బెనిఫిట్స్ వస్తూ ఉంటుందండి. ఈ 4 అవర్స్ ఈటింగ్ విండో అనేది డేలో ఏ టైం అయినా ఫిక్స్ అవ్వండి. జస్ట్ లైక్ 8 అవర్స్ ఈటింగ్ విండో లాగా 4 అవర్స్ ఈటింగ్ విండోనే ఫిక్స్ అవ్వండి. మధ్యాహ్నం 12 నుంచి 4 అయినా, లేదంటే 2 నుంచి 6 అయినా, మీ ఇష్టం. డేలో ఏ టైంలో అయినా మీరు ఫిక్స్ అవ్వండి. సేమ్ టైంని ఎవ్రీడే కంటిన్యూ చేయండి. ఎందుకంటే 20 అవర్స్ ఫాస్టింగ్ విండో ఏదైతే ఉందో అది తగ్గకుండా చూసుకోవాలన్నమాట మనం ఎప్పుడు. సో అలా చేయడం వల్ల మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటుంది.
16 అవర్స్ ఫాస్టింగ్ మీరు స్టార్ట్ చేసి 1 మంత్ లేదా 2 మంత్స్ అయిందనుకోండి, దానికి మీ బాడీ ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు పుష్ యువర్ సెల్ఫ్ 20 అవర్స్ ఫాస్టింగ్ అండి. ట్రస్ట్ మీ, దీని మీద చాలా స్టడీస్ జరిగాయి. ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ హెల్తీయెస్ట్ వెయిట్ లాస్ టెక్నిక్ అట్ ద ప్రజెంట్ డే అనమాట. సో ట్రై చేయడంలో తప్పే లేదు. పుష్ యువర్ సెల్ఫ్ ఫర్ 20 అవర్స్ ఫాస్టింగ్ అండ్ 4 అవర్స్ ఈటింగ్ విండో. ఇది మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్లో కష్టం అనిపిస్తే స్టిక్ టు 16 అవర్స్ ఫాస్టింగ్. అది కూడా మీకు మంచి వెయిట్ లాస్ గోల్స్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అందులో డౌటే లేదు. సో ట్రై చేయడంలో తప్పే లేదండి. సో ఇఫ్ యూ కెన్ డూ 20 అవర్స్ ఫాస్టింగ్, దెన్ గో హెడ్ అండ్ డూ ఇట్. ఇట్స్ సేఫ్ అండ్ 4 అవర్స్ ఈటింగ్ విండోలో మనకు కావాల్సిన న్యూట్రిషన్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సజెషన్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.